అందరికీ నమస్కారం. బ్రహ్మశ్రీ పితామహ సుభాష్ పత్రిజీ మరియు గురు పత్ని అయిన స్వర్ణమాల పత్రి మేడంకి నమస్కరిస్తూ ఈ ఒక ప్రాతకాల ధ్యానం, సామూహిక ధ్యానం, అలాగే బ్రాహ్మీ ముహూర్త ధ్యానంకి మనమందరూ ఇప్పుడు ఉపస్థిత ఉన్నాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద మెడిటేషన్ మాస్టర్స్. ఈ ప్రాతకాల ధ్యానం మన పిరమిడ్ కాల్ సర్వీస్ హైదరాబాద్ నుంచి, తెలుగు నుంచి మేము ఈ ఒక 5 గంటల నుంచి 6 గంటల వరకు 1 గంట ధ్యానం మనమందరూ ప్రతిరోజు చేస్తూ వస్తున్నాం. అలాగే చేస్తూ వెళ్ళాలి ఫ్రెండ్స్. ప్రాతకాల ధ్యానం అనేది చాలా 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 విలువైనది ఆత్మలో. ఎందుకు అంటే మనము ఎప్పుడు సూర్యుడు ఉదయిస్తాడో అప్పటి నుంచి మన పని మొదలవుతుంది. అది ఆడవాళ్ళు గాని మగవాళ్ళు గాని. సో దానికి ముందు నిద్రపోయి లేచి సూర్యుడు వచ్చేకిన ముందు ఉండే ప్రాతకాల ధ్యానంలో చాలా విశేషతంగా ఎన్నో లక్షణాలతో, ఎన్నో విశేషాలతో కూడుకొని ఉండేది. ఈ ప్రాతకాల ధ్యానంకి సరి సమానం ధ్యానం అంటే మనం ఇక్కడ 1 గంట చేస్తే ఈ ఒక డేలో మనం 3 గంటలు చేసిన సమానం. ఎందుకు అంటే ఆలోచన రహిత స్థితి ఈ ప్రాతకాల ధ్యానంలో తొందరగా వస్తుంది. సో అందుకే మనమందరూ ఎంత వీలైతే అంత ప్రాతకాల ధ్యానంలో పాటిస్తాం, చేద్దాం, మళ్ళా దాంట్లో ఉండే లాభాన్ని పొందుతూ పోదాం. సో ఇప్పుడు అందరు కూర్చుందాం ఫ్రెండ్స్. ఈ యొక్క ప్రాతకాల ధ్యానానికి హాయిగా కూర్చోండి. కింద కూర్చున్న వాళ్ళు కింద, పైన కూర్చున్న వాళ్ళు అలాగే పైన కూర్చుంటూ ఈ యొక్క వేళ్ళలో వేళ్ళు క్రాస్ చేసుకొని నిదానంగా, అతి నిదానంగా మీ కళ్ళు 2 మూసుకోవాలి. ముందు ఫ్రెష్గా ఈ శ్వాసని తీసుకుందాం. ఒక 2 సార్లు ఊపిరిని తీసుకుంటూ వదిలేస్తాం. ఇప్పుడు నిదానంగా, అతి నిదానంగా మన 2 కళ్ళని మూసుకుందాం. హాయిగా మనము నిద్ర నుంచి బయటికి వచ్చినాం. తర్వాత పనిలో దిగాలి. ఈ నిద్ర నుంచి లేచి మళ్ళా పనిలో దిగే మధ్యలో ఉండే ఈ ఒక అవధిని మనం సరిగ్గా ఉపయోగించుకోవాలి. అప్పుడే దీంట్లో మనకి వచ్చిన శక్తి మనకు, మన కర్మలకి అన్నిటికీ ఉపయోగమవుతుంది ఆత్మలారా. సో నిదానంగా మీ 2 కళ్ళు మూసుకొని హాయిగా మీ యొక్క శ్వాసని గమనిస్తూ వెళ్ళండి ఫ్రెండ్స్. శ్వాసకి నా పెద్ద గురువు ఏదీ లేదు. ఇక్కడ చెప్పే వాళ్ళు అంతా బోధ గురులు. బ్రహ్మశ్రీ పితామహ సుభాష్ పత్రిజీ గారు సహా అదే చెప్తారు. మనమంతా బోధ గురులు. కానీ లోపలున్న గురు, మీ గురు, అదే మీ శ్వాస, మీ శ్వాస గురు. మీ శ్వాస పుట్టినప్పటి నుంచి సచ్చే వరకు మీ జతలో ఉండి మీకు సరి అయిన మార్గదర్శనం ఇస్తూ ఉంటుంది. కానీ మనం దానిపైన గమనించాలి. ఆ గమనించడమే ఈ శ్వాస పైన ధ్యాస. సో శ్వాసని గమనిస్తూ మనం ఈరోజు ధ్యానంలో పంచభూతాలు అయిన దాని విశేషతము తెలుసుకుంటూ దాంతో పాటు మనమందరం ధ్యానలో నిమగ్నం అవుదాము ఫ్రెండ్స్. హాయిగా మీ శ్వాసని గమనిస్తూ ఉండండి. లోపలికి వెళ్ళేది, బయటికి వచ్చేది.
కన్ను తెరిస్తే బాహ్య ప్రపంచం, కన్ను మూస్తే లోపలి ప్రపంచం. హాయిగా శ్వాసని గమనిస్తూ మన లోపలి ప్రపంచానికి మనం వెళదాము ఫ్రెండ్స్. మన లోపల ప్రపంచంతో కూడుకొని ఉండేదే అనుసంధానం. ఏదైనా ఆలోచనలు వస్తూ ఉంటే అక్కడి నుంచి ఆ ధ్యాసని మళ్ళీ శ్వాస పైన తీసుకొని రావాలి. మనం శ్వాసని గమనిస్తూ పోతే ఆలోచన రహిత స్థితి అనేది తొందరగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఆలోచనలు అనేది వస్తూ ఉంటాయి, కానీ మనము ఆ ఆలోచన వెనకల పోకూడదు. ఆలోచనల్ని ఒక సినిమా లాగా చూస్తూ వెళ్ళాలి గాని దాని జతకి దాని వెనకలికే పోతూ పోతూ మన ఒక సమయాన్ని వృధా చేసుకోకూడదు. సో వీటన్నిటికీ మూల కారణం శ్వాస పైన ధ్యాస. శ్వాసని గమనిస్తూ పోతే మీ లోపలికి మీరు వెళ్ళి మీ లోపల మీది ఏముంది అనేది మీరు గమనిస్తారు, చూస్తారు, అనుభవిస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు మనము నిదానంగా ఈ పంచభూతాలతో కూడుకొని అనుసంధానమై ధ్యానం చేస్తామా ఫ్రెండ్స్? అంటే మన శరీరం కానీ, ఈ భూమండలం కానీ, ఈ విశ్వం కానీ మొత్తం పంచభూతాలతోనే కూడుకొని ఉండేది. ఏ ఒక్క భూతం, ఏ ఒక్క ఎలిమెంట్ లేదైనా మనకి మన జీవితం అస్తవ్యస్తం అవుతుంది.
సో ఈ పంచభూతాలకి మనం నమస్కరిస్తూ కృతజ్ఞత భావనతో మనం ధ్యానం చేస్తూ పోదాం. ఈ భూమండలం పైన మనమందరూ హాయిగా జీవిస్తున్నాము అంటే మా ఈ భూ తల్లి ఎంతో సహనంతో, ఓర్పుతో మమ్మల్ని అందరినీ చూసుకుంటూ ఉంటా ఉంది. సో ఆ ఒక కృతజ్ఞత మనమందరం ఈ భూతల్లికిచ్చి ఈ భూమి మాత స్త్రీ శక్తితో కూడుకొని ఉండేది. అందుకే ఈ భూమికి మనమందరూ మన సీతామాతను పోలుస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ సీతమ్మ తల్లి సహా ఎంతో సహనంతో, ఓర్పుతో అందరికీ కలిసి మెలిసి ఉండే ఒక తత్వం, ఒక గుణంతో కూడుకొని ఉండేది సీతమ్మ. సో మనము సహా ఈ భూతల్లికి ఉన్నంత ఓర్పుతో, శక్తితో, సహనంతో, ప్రేమతో మనమందరూ ఉందాము ఫ్రెండ్స్. ఈ భూమి నుంచి మనం నేర్చుకునేది అదే. ఒక్కొక్క తత్వంతో ఒక్కొక్క గణం, ఒక్కొక్క లక్షణం ఉంది. మనం అది గమనిస్తూ ఆ ఒక తత్వంని మన జీవితంలో మన లోపల జాగ్రత్త చేసుకొని హాయిగా జీవించాలి ఫ్రెండ్స్. భూమాతతో అనుసంధానం ఒక 10 నిమిషాలు ఫ్రెండ్స్.
ఇప్పుడు మనం భూమాత శక్తితో అనుసంధానమై ఇంకో పంచభూతాల్లో ఉండే ఇంకొక ఎలిమెంట్ తో అనుసంధానం అవుదాం ఫ్రెండ్స్. అలాగే కృతజ్ఞత కూడా చెప్పుకుందాం. అదొకటి. ఏదబ్బా అంటే నీరు. మనం వాటర్ ని ఎంత ఉపయోగిస్తామంటే వాటర్ లేనిది మన జీవితం లేదు. ఆ నీరిని ఒక తత్వం, ఆ నీటి ఒక తత్వం తెలుసుకుంటూ కృతజ్ఞత చెప్పుకుంటూ దాని యొక్క గుణం మన జీవితంలో పాటిస్తే మన జీవితం హాయిగా, స్వేచ్ఛగా, ఆనందంగా, ఒక పక్షి ఎంత పొద్దున ఆ సూర్యుడు వచ్చేకిన ముందు ఎంత హాయిగా స్వేచ్ఛగా వెళ్ళడానికి రెడీ ఉంటుందో అలాగే మన జీవితం కూడా ఒక కొత్త మలుపుని తీసుకొని వస్తుంది ఈ యొక్క నీటి నుంచి. మనం నీటి నుంచి నేర్చుకునేది, తెలుసుకునేది ఏమి అంటే నీరు, వాటర్ ఎక్కడ ఆగదు, వెళ్తూ ఉంటుంది. తనకి దావ లేదు అంటే తనను తానే సృష్టి చేసుకొని దావ చేసుకొని ముందరికి వెళ్తూ సముద్రానికి చేరి ఒక గమ్యం ఎప్పుడు ఉంటుంది ఫ్రెండ్స్. సో వాటర్ ని ఒక్క వన్ వర్డ్ మీనింగ్ తో చెప్పాలి అంటే గో విత్ ద ఫ్లో. మన లైఫ్ కూడా ఎక్కువ అనలైజ్ చేసి ఆలోచిస్తూ బుర్రపాడెక్కే బదులు ప్లానింగ్ ఉండాలి, కానీ ఎక్కువ ఫ్యూచర్ పైన ప్లానింగ్ కాదు. ప్రెసెంట్ గో విత్ ద ఫ్లో. సో ఈ యొక్క వాటర్ ఎలిమెంట్ తో మనం ఒక 5 minutes ధ్యానం చేద్దాం ఫ్రెండ్స్. మీరు కూడా మీ లైఫ్ లో ఎన్నో సిచ్యువేషన్ ఎదురుకై ఉంటారు, ఎదురవ్వాల్సి వస్తుంది. దాంట్లో తప్పేమీ లేదు. మనమందరం మన లైఫ్ ని మనమే డిజైన్ చేసుకొని ఈ టైంలో ఇది ఫేస్ చెయ్యాలి అని అనుకొని వచ్చినప్పుడు మళ్ళీ ఎందుకు బాధ? కానీ దాన్ని ఫేస్ చేయే విధానం మనం నేర్చుకోవాలి. సిచ్యువేషన్ సేమ్ ఉంటుంది కానీ భావన చేంజ్ ఉంటుంది. ఎప్పుడు గో విత్ ద ఫ్లో ఉంటారు. సో మీకు అనిపిస్తుంది ఇది కూడా దాటిపోతుంది అని మనం తెలుసుకున్నప్పుడు మనకి బాధకరమైన సిచ్యువేషన్ నుంచి మనకి కొంచెం ఓదార్పు వస్తుంది. ఒక ఇది కూడా దాటిపోతుంది అన్నప్పుడు ఒక కొత్త మెలుపు వస్తుంది. ఓ ఐ క్యాన్ సీ సంథింగ్ న్యూ ఇన్ మై లైఫ్, ఇన్ మై ఫ్యూచర్ అని. అలాగే సుఖంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు, అది కూడా దాటిపోతుంది. అప్పుడు మళ్ళా మీరు బాధపడేది అవసరం లేదు. అరే మళ్ళా నాకు కష్టం వస్తుందా అని. సుఖము దుఃఖము రెండు సరి సమానమే. సుఖం వచ్చినాక దుఃఖం వస్తుంది అని అనుకునే బదులు సుఖం వచ్చినాక ఇంకా నెక్స్ట్ నాకు ఆనందం వస్తుంది, ఆనందం కలుగుతుంది, పరమానందంకి దారి తీసుకొని పోతా ఉంది ఇది అని అనుకుంటే ఎంత బాగుంటుంది. ఏమి జరిగినా అంత మన ఆలోచనతోనే జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. సో క్రియేట్ యువర్ లైఫ్ విత్ యువర్ ఓన్ డిజైన్. హాయిగా వాటర్ ఎలిమెంట్ తో కూడుకొని అనుసంధానమై ధ్యానం చేద్దాము ఫ్రెండ్స్. వాటర్ నుంచి నేర్చుకున్న ఈ ఒక తత్వం మన జీవితంలో అలవడేసుకుందాం. శ్వాస పైన ధ్యాస పెడుతూ వాటర్ కి కృతజ్ఞత చెప్తూ మన ధ్యానంలో మనం లీనమవుతాం.
హాయిగా శ్వాసని గమనిస్తూ పోదాము ఫ్రెండ్స్. శ్వాసని గమనిస్తూ మరి ఒక తత్వంతో అనుసంధానమవుదాం. అది ఏ అగ్నితత్వం. మన పంచభూతాల్లో అగ్నితత్వంకి కూడా ఒక ఉన్నతమైన స్థానం. ప్రతి ఒక్క భూతం, ప్రతి ఒక్క ఎలిమెంట్ కి దానిదే అయిన ఒక మంచి విశేషతంగా కూడుకొని ఉండేది. ఇప్పుడు మనం భూతల్లితో అనుసంధానం అవినాం. నీటి నుంచి మనం కృతజ్ఞత చెప్తూ ధ్యానం చేస్తూ ఇప్పుడు అగ్నితత్వం దగ్గర వచ్చినాము ఫ్రెండ్స్. ఈ అగ్ని, ఈ జ్వాల మన లోపల ఎప్పుడూ ఉండాలి. ఆ జ్వాలని మనం ఎలా తీసుకుంటాం అనేది మనకి ముఖ్యం కావాలి. ఈ జ్వాలని ఒక మంచి విశేషతమైన విషయానికి, ఒక మంచి సంకల్పానికి, మంచి సంకల్పం అంటే మనమందరం ఇష్టమైన ప్రియమైన గురువైన బ్రహ్మశ్రీ పితామహ సుభాష్ పత్రిజీ గారి సంకల్పం ధ్యాన జగత్ అవ్వాలి. అది ఒక ఫైర్. ఆ అగ్నితత్వం నుంచి మనం నేర్చుకునేది ఏమి అంటే ఎప్పుడూ వెలుగుతూ ఉండాలి, ఎప్పుడూ వెలుగుతూ ఇంకొకరికి వెలుగు చూపిస్తూ ముందుకు నడపాలి. సో మనం కూడా ఈ అగ్నితత్వంతో ఈ యొక్క భావనని మన జీవితంలో మనంలో నేర్చుకుంటూ ముందుకు వెళ్దాం. అగ్నితత్వానికి కృతజ్ఞత చెప్తూ మన దేహం లోపల కూడా సహా ఈ పంచభూతాలతోనే కూడుకొని ఉండేది. ఏ ఒక్క తత్వం లేకపోయినా మనం అస్తిత్వంలో ఉండడానికి వీలు కాదు. సో అగ్నితత్వంతో ఆ ఫైర్, ఆ అగ్ని అంటే ఆ జ్వాల ఎప్పుడు మన మనసులో ఎప్పుడు ఉండాలి. మనం ధ్యానం చెయ్యాలి, ఇంకొకరికి ధ్యానం నేర్పిస్తూ చేపిస్తూ ముందుకు వెళ్ళాలి. ధ్యాన జగత్తు చేయడానికి మనది కూడా కొంత సేవ దాంట్లో పాల్గొనాలి అన్నప్పుడు ఒక పెద్ద జ్వాలాముఖిలో మనం కూడా ఒక జ్వాలాముఖి అవుతాం. ఆ జ్వాల అనే బదులు ఆ ఒక్క అగ్నిని మనం దీపం లాగా చూసాం. అగ్నికి దీపానికి చాలా తేడా ఉంది. దీపం అన్నప్పుడు వెలుగు ఇచ్చేది. మన లోపల సహా మనం ధ్యానం చేస్తూ శ్వాస మీద ధ్యాస పెడుతూ లోపల ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ లోపల ఉన్న జ్యోతి ప్రకాశం మనకి కనిపిస్తుంది. ఆ ప్రకాశం కనిపించినాక మన దావ, మన గమ్యం హాయిగా సూటిగా మనకి గోచరమవుతుంది, కనిపిస్తుంది, క్లారిటీ ఇస్తుంది. ఆ క్లారిటీతో పాటు మనం ముందుకు వెళ్ళడానికి అనుకూలమవుతుంది. సో మన లోపల ఉన్న జ్యోతిని మనం వెలిగిస్తాం, చూస్తాం, నడుస్తాం ఆత్మలారా. శ్వాసని గమనిస్తూ మన లోపల ప్రయాణం చేస్తూ మన లోపల ఉన్న జ్యోతిని మనం దర్శించడానికి ప్రయత్నిస్తాం ఫ్రెండ్స్.
అగ్నితత్వం నుంచి ఇంకొక తత్వంకి కృతజ్ఞత చెప్పుకుందాం. మరి ఆ తత్వంలో ఉన్న గుణాన్ని మనందరికీ తెలుసు. ఇంకొకసారి మనమందరూ దానిపైన లక్ష్యం పెట్టి గుర్తిస్తాం ఫ్రెండ్స్. భూమి, నీరు, అగ్ని, ఇంకా నెక్స్ట్ వచ్చేది మనకందరికీ ఇష్టమైనది వాయుతత్వం. ఆ వాయువు లేకపోతే ఏదీ లేదు. ఏ తత్వం లేకపోయినా ఏదీ లేదు. కానీ అన్ని తత్వానికి జాగృత అవస్థలో ఉంది అంటే మనం ఫస్ట్ చూసేది వాయుతత్వం, శ్వాస. ఈ వాయుతత్వంలో ఉండే జీవ కణాన్ని ఉన్నప్పుడే మనమందరూ జీవించడానికి ఒక అర్థం, పరమార్థం. ఈ దేహంలో చేతులున్నాయి, కాళ్ళున్నాయి, అన్ని అవయవాలు ఉన్నాయి, అన్ని లక్షణాలు ఉన్నాయి. కానీ ఆ గాలి, ఆ వాయు అనేది లేకపోతే ఈ శరీరానికి ఏ రకమైన విలువ లేదు. అంటే అన్నీ ఉన్నా వాయువు లేకపోతే ఏదీ లేదు. అలాగే ఈ సృష్టి బయట అంటే లోపల సృష్టిలో కూడా పంచభూతాలు ఉన్నాయి, బయట సృష్టిలో కూడా పంచభూతాలు ఉన్నాయి. ఎక్కడైనా ఈ వాయువు ఉంటేనే అన్ని జీవ కళలు లక్షణంగా హాయిగా జీవించడానికి, ముందు వెళ్ళడానికి అనుకూలమైన ఒక తత్వం. ఈ వాయుతత్వంతో మనం నేర్చుకునేది ఏది అంటే గాలి ఎక్కడున్నా అది వెళ్తూ ఉంటుంది. అది లేకపోతే ఏదీ లేదు. అలాగే మన ఒక జీవితానికి ఒక గమ్యం, ఒక విలువ అనేది మనం సంపాదించాలి, తెలుసుకోవాలి. గాలి కనిపించదు కానీ గాలిలో ఉన్న శ్రేష్టత చాలా ఉన్నాయి. అలాగే మనం ఉన్నాము అనేకిన బదులు ఇప్పుడు ఉప్పు వంటలో కనిపించదు కానీ ఉప్పులో ఉన్న గుణం కనిపిస్తుంది. అలాగే మనం కూడా ఆ ఒక టాలెంట్, ఒక గుణం అలా కనిపించాలి. ఆ గాలి ఒక రభసతో, ఒక జోరుతో గాలి కొడితే టోటల్ క్లీన్ అయిపోతుంది అన్నమాట. కింద భూమి పైన ఏదే ఒక డర్ట్ కానీ ఏదైనా ఉంటే ఒక చండమారుత గాలితో మొత్తం వాష్అవుట్ అయిపోతుంది. అలాగే మన లోపల ఉన్న మలినం కూడా ఈ గాలితో వాష్అవుట్ చేసుకొని టోటల్ గా క్లీన్ గా అవుదాము ఫ్రెండ్స్. గాలితో అనుసంధానమై గాలికి కృతజ్ఞత చెప్తూ గాలితో ఈ తత్వాన్ని నేర్చుకుంటూ మన లోపల, మన ఆలోచనలో, మన తలలో ఏమైనా మలినం ఉంటే ఈ గాలితో ఈ యొక్క ఫాస్ట్ గా గాలితో మొత్తం క్లీన్ చేసుకొని హాయిగా మంచిగా ఒక బృందావనంని సృష్టిస్తాం.
ఇప్పుడు మనం లాస్ట్ తత్వం, లాస్ట్ ఎలిమెంట్, లాస్ట్ భూతం, అది ఆకాశం. ఆకాశం అనే తత్వంతో మనం ఏమి నేర్చుకోవాలి అంటే, నేర్చుకునే ముందు దాని గుణాన్ని మన జీవితంలో తీసుకోవాలి. ఆకాశానికి మనం కృతజ్ఞత ఇవ్వాలి. ఆకాశం ఎప్పుడూ విస్తారంగా, ఆది లేదు, అంత్యం లేదు, ఎక్కడ చూసినా అక్కడ విస్తారంగా ఆకాశం ఉంది. అలాగే మనం కూడా మన లోపల ఉన్న మంచి లక్షణాలు, మంచి గుణాన్ని, మంచి పనిని విస్తారం చేస్తూ వెళ్ళాలి. ఎక్కడ ఆగకూడదు, ఎక్కడ ఆది అంత్యం అనేది ఉండకూడదు. మొదలైంది ఆ పని ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు ధ్యానం అనే విత్తనం మన అందరి లోపల ఉంది. ఈ ధ్యానమైన విత్తనం ఒక వృక్షంగా మారి ఆ చెట్టు ఎట్లా విస్తారంగా అవుతుందో, అలాగే ఈ ధ్యానం మనం చేసుకుంటూ ఇంకొకరికి నేర్పిస్తూ విస్తారంగా మన జీవితం చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. ఎంతెంత విస్తారంగా మీ ధ్యాన సేవ, ఆలోచన ఉంటే అంత మీ జీవితం నీట్గా ఉంటుంది. ఎక్కడ అలిజడ అన్నది ఉండదు. ఇప్పుడే కానీ ఇంగ్లీష్లో ఒక వర్డింగ్ ఉంది, ఎప్పుడు మనం నేరో మైండ్తో ఉండరాదు, బ్రాడ్ మైండ్తో ఉండాలి. నేరో మైండ్తో ఉంటే ఏది అర్థం కాదు, నువ్వేం చెప్పినావు అదే రైట్ అనిపిస్తుంది. కానీ బ్రాడ్ మైండ్తో ఉంటే, బ్రాడ్ థింకింగ్తో ఉంటే అందరి ఆలోచనల్ని మీరు గౌరవిస్తారు, మా ఆలోచనలు కూడా వారు గౌరవిస్తారు. వాళ్ళు చేస్తారో లేదో తెలియదు, కానీ మనం మన ఆలోచనని ఎప్పుడు విస్తారంగా పెట్టుకోవాలి. మన మైండ్ని ఎప్పుడు విస్తారంగా పెట్టుకున్నప్పుడు we will accept everyone in their position. వాళ్ళు ఎలాగున్నారో అలాగ అక్సెప్ట్ చేసుకోవాలి అంటే మనకి చాలా విస్తారమైన, విశాలమైన హృదయం కావాలి అంటారు. ఆ విశాలమైన హృదయం కావాలి అంటే ఆ తత్వంతో కూడుకొని ధ్యానం చేస్తూ, అనుసంధానం అవుతూ, ఆ విశాలమైన ఆకాశ తత్వానికి కృతజ్ఞత చెప్తూ, ఆ విశాలమైన తత్వం మన లోపల ఉంది, అది బయటికి తీసుకొని వస్తాము ఫ్రెండ్స్. సో లాస్ట్ 5 minutes ఆకాశ తత్వానితో అనుసంధానం అవుదాము ఫ్రెండ్స్.
లాస్ట్ 2 మినిట్స్. ఆఖరి 2 నిమిషాలు ఫ్రెండ్స్. మీ శ్వాసతో అనుసంధానం అవ్వండి. శ్వాస పైన ధ్యాస పెట్టండి. శ్వాసని గమనిస్తూ హాయిగా మీ బాడీని నిదానంగా రిలాక్సేషన్ పొజిషన్‌కి వచ్చేద్దాం ఫ్రెండ్స్. లాస్ట్ 2 మినిట్స్. ఆఖరి 1 నిమిషం. నిదానంగా మీ బాడీని రిలాక్స్ చేసుకుంటూ మన ఒక బాహ్య ప్రపంచానికి మనం వస్తాం ఫ్రెండ్స్.
లాస్ట్ 10 seconds. నిదానంగా మీ 2 చేతుల్ని తీసి కన్ను పైన పెట్టుకోండి ఫ్రెండ్స్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఇప్పుడు నిదానంగా మీ 2 చేతులు ముందుకు తీసుకొని కన్ను తెరిచి మీ చేతుల్ని చూసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఈ యొక్క ప్రాతకాల ధ్యానానికి మీరందరూ పాల్గొన్నారు. సో థ్యాంక్ యూ టు పిరమిడ్ కాల్ సర్వీస్ తెలుగు ఫర్ గివింగ్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కసారి చప్పట్లు ధ్యానానికి, మళ్ళా మన పిరమిడ్ కాల్ సర్వీస్ టోటల్ టీమ్కి, అలాగే మన ఇంత చక్కమైన అర్థంతో కూడుకొని సరళమైన ధ్యానం మనకి నేర్పించిన బ్రహ్మశ్రీ పితామహ సుభాష్ పత్రి గారికి, మరి గురుపత్ని అయిన స్వర్ణమాల పత్రి మేడంకి, అంత గురు మండలికి మనం కృతజ్ఞత చెప్దాం ఈ యొక్క చప్పట్లతో. Thank you very much friends for participating and for everything for meditation, and thanks to Pyramid Call Service Bengaluru Telugu for giving a wonderful opportunity. Andariki namaskar. Happy day.